ప్రేమలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిక్చర్ టాక్స్ రివ్యూ అండ్ ప్రేమలో. ఈ మూవీ అంతా లవ్ విత్ డ్రామా బ్యాక్ డ్రాప్ ఉంటుందన్నమాట. బేసిక్గా మూవీలో ప్లాట్ ఏంటంటే హీరోయిన్ ఒక మాటలు రాని ఒక అమ్మాయి అనమాట. అలాంటి ఒక అమ్మాయిని హీరో ప్రేమిస్తాడు. అలా వాళ్ళు ప్రేమించుకుంటుంటే ఒక రోజు అన్ఫార్చునేట్ గా కొంతమంది విలన్స్ ఆ అమ్మాయిని అబ్యూస్ చేస్తారు. అలా ఆ అమ్మాయిని అబ్యూస్ చేయడంతో ఆ అమ్మాయి చనిపోవాలనుకుంటుంది. హీరోయిన్ చనిపోవాలని అనుకున్నప్పుడు హీరో ఏం చేస్తాడు, హీరోయిన్ ని ఎవరైతే అబ్యూస్ చేశారో వాళ్ళని హీరో ఏం చేస్తాడు, ఎండ్ ఆఫ్ ది మూవీలో హీరో హీరోయిన్ కలుసుకుని వాళ్ళు అనుకున్న లైఫ్ ని లీడ్ చేస్తారో చేయరా అనేది బేసిక్ గా మూవీలో ప్లాట్ అనమాట. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రేమలోని సినిమా బాగుంటుంది కాబట్టి అట్ ద సేమ్ టైం ఈ మూవీ టైటిల్ కూడా సేమ్ అలాగే ఉంటుంది కాబట్టి నేను ఆ రేంజ్ లో ఊహించుకుని మూవీ చూడడం స్టార్ట్ చేశాను. బట్ మూవీ ఎలా ఉంటుందంటే కార్తికేయ గారిది గుణ 369 అనే మూవీ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ మూవీ లేకుండా సేమ్ అలానే ఉంటుంది అనమాట ప్లాట్. ఫస్ట్ హాఫ్ చూసిన వరకు మూవీ అయితే నాకు నచ్చింది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం టోటల్ గా చెడగొట్టేశారనిపించింది నాకైతే మాత్రము. సెకండ్ హాఫ్ మొత్తం అండ్ లాస్ట్ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది కూడా డైరెక్టర్ అలా ఎందుకు ప్లాన్ చేశాడనిపించింది నాకైతే మాత్రము. అంత వర్స్ట్ ఉంటుంది అనమాట క్లైమాక్స్. అది బేసిక్ గా మూవీలో ప్లాట్ ఏదైతే ఉందో అది చాలా బాగుంటుంది. కాకపోతే ఏమవుతుందంటే ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది మూవీ, సెకండ్ హాఫ్ నుంచి మొత్తం ఎత్తిపోతుంది అనమాట. అండ్ హీరో యాక్టింగ్ కూడా నాకు జస్ట్ పర్లేదు అనిపించింది అంతే. సాంగ్స్ కూడా మూవీలో ఏదో ఉన్నాయంటే ఉంటాయి. బట్ స్టార్టింగ్ లో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ ఒకటి చాలా బాగుంటుంది. యూట్యూబ్ క్రియేటర్స్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట సాంగ్. అది ఒకటి నాకు బాగా నచ్చింది. ఆ సాంగ్ ఎలా ఉంటుందంటే మన తెలుగు కమ్యూనిటీలో పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద బేస్ అయి ఉంటుంది అనమాట సాంగ్. ఆ సాంగ్ అయితే నాకు కొంచెం బాగా నచ్చింది. నాకు ఈ మూవీ మొత్తంలో నచ్చిన ఒకే ఒక విషయం ఏంటంటే అదే. అండ్ ఓవరాల్ గా ఒక మాటలో మూవీ గురించి చెప్పాలంటే బిలో యావరేజ్ మూవీ, వన్ టైం వాచబుల్, ఏదో చూడాలనుకునే వాళ్ళు చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ అయిపోయేంత వరకు బాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్ నుంచి నాకు మైండ్ అయితే దొబ్బింది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఈ మూవీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కలిసి చూడొచ్చు. అంటే ఫ్యామిలీస్ తో అయితే మూవీని అవాయిడ్ చేయండి, ఎందుకంటే మూవీలో అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఫ్యామిలీస్ చూడాలనుకునే వాళ్ళు మూవీని అవాయిడ్ చేయండి. ఒకవేళ మీరు మూవీ చూసింటే మూవీ అందరూ కామెంట్ చేయండి. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5/2.0. కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరూ లవ్ యూ ఆల్, బాయ్. మీరు ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే మన వీడియో క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.